తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూసేటప్పుడు మీరు నాకు దేవుని వైపు తిరిగితో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. రండి, ఈరోజు కూడా ఒక విషయాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16-18 వచనాలు. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. దేవుని కోపం కలిగించే పనులు చాలా శ్రేష్టమైన సబ్జెక్ట్ ఇది. మనం ఇవి చేయకుండా ఉంటే దేవుని కోపం మన మీదే ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుని మనసు పూర్తిగా తెలుసుకొని బ్రతకాలి. అలా బ్రతకడానికి ఇష్టపడాలి, అలా బ్రతకాలి కూడా. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 16-18 వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం అనుసరింపక చూడండి, పోత విగ్రహములైన 2 వెండి దూడలను 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి చూడండి అంతా చూడండి, విగ్రహాలు చేశారు. తర్వాత దేనికి? ఆకాశ సమూహానికి ఏం చేస్తున్నారు? నమస్కరించి చూడండి, బయలు దేవతలు, బయలు దేవత, బయలు అనేది ఒక దేవత. ఆ బయలు దేవతను ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. విగ్రహాలు చేసుకున్నారు, ఆకాశంలో ఉన్నటువంటి వాటికి నమస్కారాలు చేస్తున్నారు, బయలు దేవతను పూజిస్తున్నారు. ఇక్కడ ఒక 16వ వచనం దగ్గర దేవుడు ఆజ్ఞను వారు మీరారు అనడానికి ఒక ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ముందు దేవి రూపమునైనను విగ్రహములనైనను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. 4వ వచనాన్ని అక్కడ రాసుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం అని బైబిల్లోనే 16వ వచనం దగ్గర రాసుకోండి. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం దగ్గర, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం దగ్గర నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని రాసుకోండి. ఈ ఆజ్ఞ నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను వీరేం చేశారు? మీరారు. ఆజ్ఞను మీరటమే పాపం. ఇంకో మాట చూడండి, 17వ వచనం. ఇంకా అంతే కాదన్నా, ఇంకా ఏం చేశారో చూడండి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని, చూడండి ఎంత పాపపు స్థితిలో దిగజారిపోతున్నాడు మానవుడు. ఏం చేస్తున్నాడంటే కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకున్నారు. వారిని వారే అమ్ముకున్నారు, ఇష్టపూర్వకంగా చేశారు. ఎవడు వాటి సార్ చేయించింది కాదట. తమను తామే అమ్ముకొని ఆయనకై పుట్టించారు, కోపం పుట్టించారు. కాబట్టి జాగ్రత్త. దేవుని కోపం పుట్టించే మరొక మాట ఏంటంటే నక్షత్ర పూజలు. ఆకాశంలో ఉన్న సూర్యుడికి దండాలు పెట్టాలు, చంద్రుడికి దండాలు పెట్టాలు, నక్షత్రాలకు పూజలు చేయటాలు, నక్షత్రాలకు దండాలు పెట్టాలు, అలాంటివి చేయకూడదు. ఇంకో మాట అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. పిల్లలని దేవుళ్ళకి బలిగా ఇవ్వకూడదు. పిల్లల్ని ఏం చేయకూడదు? దేవునికి బలిగా ఇవ్వకూడదు. పురాతన దినాల్లో భారతదేశంలో కూడా ఆ సంస్కృతి ఉంది. మొట్టమొదట పుట్టిన బిడ్డని
గంగా నదిలోనో కోల్కతా దేశంలో మన రాష్ట్రం కోల్కతా పశ్చిమ బెంగాల్ ఏరియాలో ఒక నది ఉండేది. నది హౌరా బ్రిడ్జి కట్టారు. ఆ నదిలో పిల్లలను పడేసేస్తారు చంపి. ఎందుకు అలా పడేస్తారు అని అంటే వారికి ఏదో మేలు జరిగిద్దాం. పెద్ద కొడుకు కానీ పెద్ద బిడ్డ కానీ పుట్టిన వాడిని తీసుకెళ్ళి బలిచ్చేసేయాలి అలా. అప్పుడు మిగతా పుట్టిన బిడ్డలకి వారి జీవితానికి వారి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్యాలు రావు, వారి పిల్లలు కూడా బాగుంటారని అదొక మూఢనమ్మకం. ఇంకా బైబిల్లో కూడా చాలా చోట్ల మనం చూస్తే కొన్ని దేవతల చేతులు తయారు చేస్తే ఆ బొమ్మలు ఉంటాయి. ఆ దేవతల చేతుల్లో నిప్పులు ఉంటే ఆ నిప్పుల్లో ముక్కలు ముక్కలుగా పిల్లలను నరికి ఆ బొమ్మల్లో వేసి ఆ నిప్పుల్లో వేసి కాల్చేసావు. దేవుడు దీన్ని అసలు మెచ్చడు. దేవుడు దీన్ని అసలు మెచ్చుకోడు. అసలు దేవుడికి ఇష్టం లేని పని. దేవుడు ఇచ్చింది దేనికి పిల్లల్ని? ఆయన సంతానం అభివృద్ధి చేసుకోమని చెప్తుంటే ఆయన సంతానం ఇచ్చింది ఆయనే. ఆ సంతానాన్ని నాకు వాడు కాల్చి దహనం చేయమంటాడా? తప్పు. గొర్రెల్ని, మేకల్ని, జంతువుల్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు బలిగా ఇవ్వటానికి ఇచ్చాడు. అవి ఉన్నాయి పాత నిబంధనలో. అంతేగాని పిల్లలు ఆయన కొరకు బలి ఇవ్వటం దేవుడికి ఇష్టం లేదు పని. కానీ చాలామంది నిజ దేవుడికి బలి ఇవ్వమని ఆయనే అడగట్లేదు, మిగతా వారికి అన్ని దేవతలకు వారు బలిచ్చి పిల్లల్ని కాల్చి వేస్తున్నారు, నిప్పుల్లో వేస్తున్నారు, అగ్నిగుణం దాటిస్తున్నారు, శకునాలు చూస్తున్నారు. ఇవి చేయటం దేవుడికి ఏం చేస్తుందంట? పాపం పుట్టిస్తుంది. కాబట్టి మనం కూడా శకునాలు చూపించుకోకూడదు, శుభగడియలు చూపించుకోకూడదు. ఈ శకునం మంచిదైనా అమ్మాయిని తీసుకురావాలి, ఈ శకునం మంచిదైనా అబ్బాయిని పంపించాలి, అమ్మాయిని పంపించాలి. ఈ శకునం మంచిదైనా? కొంతమంది ఎట్లా తయారయ్యారంటే అమ్మాయి డెలివరీ అవుతుంది, డెలివరీ టైంని కూడా హాస్పిటల్లో పోయిన తర్వాత ఆగాగు సమయం చూద్దాం, టైం మంచి గడియ చూసి అమ్మాయిని హాస్పిటల్లో పంపిద్దాం అని కొంతమంది అట్లా చూసి పంపిస్తారు. ఇంకొక దరిద్రం ఏంటంటే టైం చూసే పంపిస్తారు, మంచి శుభగడి అని చెప్తారు, లోపల అబ్బాయి పిల్ల చచ్చిపోరు. ఏ శుభగడియలకు ఎందుకు చచ్చిపోయింది? శుభగడియలే. ఇంకొంతమంది కూడా చూడండి, ఇప్పుడు స్త్రీలు కూడా చూస్తారు, నెలసరువులు వస్తూ ఉంటాయి, మంత్లీ సిక్నెస్ వస్తూ ఉంటాయి. పెళ్లిపేటల మీద కూర్చునే సమయానికి నెలసరులు రాకుండా ఉండాలని ఏం చేస్తున్నారు? మాత్రలు వేస్తారు. ఎంత జ్ఞానంగా చెప్తుంది, మాత్రలు వేస్తున్నారు. మాత్రలు వేస్తారు అంటే రాకూడదా ఏంటది? అది దైవ సంకల్పం కాదా? అది దేవుడి ఉద్దేశం కాదా? అది దేవుడు పెట్టిన పద్ధతి కాదా? దాన్ని ఎందుకని చేదరించుకొని పేటల మీద కూర్చోబెట్టట్లేదు? ఎందుకు దాన్ని చేదరగా చూస్తున్నారు? అది అసలు చూడాల్సిన విషయమే కాదది. అది అసలు చూడాల్సిన సందర్భమే కాదు, అసలు చూడాల్సిన విషయమే కాదు. అది సహజమైనది. అది దాన్ని మనం పట్టుకోవాల్సిన, దాన్ని మనం అసలు చూసుకోవాల్సిన, దాన్ని ఆచరించాల్సిన, దాని గురించి ఆలోచన చేయాల్సిన విషయమే లేదు. కానీ ఎందుకు దాన్ని పెద్ద చేస్తున్నారు? ఏ కీడు వచ్చింది నీకు దానివల్ల? గడియలు చూసుకోవటాలు, శుభశకునాలు చూసుకోవటాలు, ఇలాంటివన్నీ దేవునికి నచ్చని పని. మందిరానికి వచ్చిన నువ్వు, నిజదేవుడైన యేసు ప్రభువుని ఎరిగిన నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, చేయకూడదు. ప్రార్థన చేసుకో. ఏ సమయం వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా ఏం చేయాలి మనం? ప్రార్థన. ప్రభువు చెప్పి చేసుకోండి అంతే. ఏం చేయాలి తల్లి చెప్పు? ప్రార్థన చేసి ప్రభువు చెప్పడం. ప్రార్థన అంటే ప్రభువుకి చెప్పడం, ప్రభువు చెప్పి చేసుకో. పిల్లలు పంపించాలా? ప్రార్థన చేయి, ప్రభు అమ్మాయిని పంపిస్తున్నా తోడుగా ఉండి అంతే. అమ్మాయిని తీసుకురావాలా? ప్రభు అమ్మాయిని తీసుకొస్తున్నా తోడుగా ఉంటాను అంతే, అయిపోయా. పెళ్లి చేస్తున్నావా? ప్రభు పలానా రోజు కుదిరితే మాకు అనుకూలంగా ఉంది, అందరం కుదురుకునే రోజు, ఆ రోజు అందరికి అనుకూలంగా ఉంది, ఆ రోజు దీవించి ప్రభు అని ప్రార్థన చేయి అంటే. నీకంటూ ఒకటి కావాలా? ఎవడాడు? శకునాలు చూసేవాడు, శుభకార్యాలు చెప్పేవాడు కావాలా? కాబట్టి ఇవి దేవుడికి నచ్చని. సరే, ఇది ఒకటి. రెండవ, త్వరగా చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహోవా అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసింది. చదవండి ఆ మాట. అది ఏమని ప్రకటన చేస్తున్నాడంటే, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు ఏమైపోయావు? నువ్వు స్నేహితుడమయ్యావు.
అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చెను. చూడండి, దేవుని కోపం ఎప్పుడు వచ్చిందంటే మన మీదకి ఎక్కడ చూస్తే దుర్మార్గులతో చేయగలపకూడదు. మనం ఎవరితో చేయగలపకూడదు? దుర్మార్గులు, చెడు పనులు చేసే వారితో మన చేతులు కలపకూడదు. దేవునికి విరోధమైన వారితో చేతులు కలపకూడదు. ఇప్పుడు చూడండి, లోకంలో కీడు చేయాలి, వారితో మనం చేతులు కలిపితే మనం కూడా కీడులో పాలు పొందినట్లే. సహాయం చేసిన వారితో కలిసి ఉన్న మనం కూడా కీడులో పాత్రలు అయినట్లే. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, యోధారాజు అనే యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడకు యెహోవా అతను ఎదుర్కొనబోయాడు. ఎవరిని ఎదుర్కోబోయాడు? యెహోషాపాతుని ఎదుర్కొని రాజైన యెహోషాపాతుకి ఇలా ప్రకటన చేశాడు, భక్తిహీనులకు సహాయం చేసి. చూడండి, భక్తిహీనుడుగా ఎవరట? భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితేవా. ఈరోజు మనం కూడా ఎంతమంది అండి భక్తిహీనులకు స్నేహితులుగా చేసుకుంటున్నారు కొంతమంది. మీ స్నేహితులు ఎవరు? భక్తి పరులా, భక్తిహీనులా? భక్తిహీనులతో ముచ్చట్లు పెడతారు, భక్తిహీనులతో కలిసి ప్రయాణం చేయటాలు, భక్తిహీనులతో కలిసి పనులు చేసుకోవటాలు కదా. భక్తిహీనుల మాటల్లో పాల్పంచుకోరా మరి వేరుగా? మీ స్నేహితులు ఎవరు? భక్తిహీనులు అయితే వారి ముచ్చట్లో మీ ముచ్చట కలవదా? వారి చెడు మాటల్లో మీ నోరు కలవదా? వారు చేసే పనుల్లో మీ యొక్క పనులు కలవా? ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి మనం కూడా దుర్మార్గులతో చేయగలిగితే, భక్తిహీనులతో సహవాసం చేస్తే దేవుని శత్రువులు కావు. కాబట్టి మనం కూడా దేవుని కోపం మీదకి, దేవుడు కోపానికి గురవుతాం. కాబట్టి నువ్వు కూడా గుర్తుపెట్టుకుందాం. రండి ఇంకో మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 10-11 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 10-11 వచనాలు. 2వ దినవృత్తాంతాల్లోనే 28వ అధ్యాయంలో 10-11 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు మీరు యోధావారిని, యెరూషలేము కాపరస్తులను మీ కొరకు దాసులుగాను లోబరుచుకొన తలచుకొని ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము యెహోవా దృష్టికి అపరాధులు కాకయున్నారా? ప్రశ్న. కాకయున్నారా అంటే మీరు అపరాధులే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎందుకని ప్రజల పట్ల చెడుగా ప్రవర్తించారు. ప్రజల పట్ల ఎట్లా ప్రవర్తించకూడదు? చెడుగా ప్రవర్తించకూడదు. ఇతరుల పట్ల మనం చెడుగా, ఇతరులను మనం దానుసులుగా చేసుకోవడానికి, ఇతరులను మనం వాడుకొని వారికి అన్యాయం చేయడానికి, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కదా, మనం అలాగా చేయకూడదు. వీళ్ళు ఏం చేశారట? యోధావారిని, యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసురాండ్రుగాను లోబరుచుకున్న దాచారు. బాలుసులుగా, దాసులుగా, పనివారిగా హింసించడానికి, వారిని కింద పెట్టుకోవడానికి మీరు. కాబట్టి దేవుని కోపం మన మీదకి రాదా? ఆయన ఉగ్రత మనం పాత్రలో కాదా? అందుకని దేవుడు ఇక్కడ కూడా మీరు మీ అపరాధములు చేయకుండా ఉన్నారా? ఇది అపరాధం కాదా అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుని ప్రజల పట్ల చెడుగా ప్రవర్తిస్తే దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఇంకో మాట చూద్దారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలోనే 6-8 వచనాలు ఈ మాట చదువుకున్నారండి. 6-8 వచనాలు చూద్దామా. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి, మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, ఆయనను విసర్జించి, చూడండి, ఆయనను విసర్జించి, ఆయన నివాసమును, చూడండి, ఆయన నివాసమును పెడముఖము పెట్టుకొని. బాగా చదవాలి. ఎన్నో వచనం చదువుతున్నా? 29వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన నివాసము అని అంటే ఏంటి? మందిరం.
ఆయన మందిరమునకు ఏం పెట్టుకున్నారట? మొహం పెడమొహం పెట్టుకున్నారట. పెడమొహం పెట్టుకుని దాన్ని అలక్ష్యము చేసిరి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, మండపం ద్వారాలు ఏం చేశారు? మూసేశారు. దీపాలను ఏం చేశారు? ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయు దహన బలులను అర్పించగా ఉండిపోయారు. మందిరానికి తలుపులు వేశారు, దీపాలు ఆర్పేశారు. అక్కడ ధూపాలు లేవు, దేవునికి అర్పణలు లేవు, ఆ దేవునికి బలులు లేవు, దేవునికి నైవేద్యం లేదు, దహన బలులు ఏమీ లేకుండా ఏం చేశారంట? ఆపేశారు. ఈరోజు చాలా మంది కూడా మందిరాన్ని కట్టడం, దేవుని సన్నిధికి రాకుండా తిరగడం, ఆరాధన లేకుండా బ్రతకడం, కానుక లేకుండా బ్రతకడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా బ్రతకడం, దేవుని సన్నిధిని విడిచిపెట్టడం పాపం. లేదు. ఎంతకాలం చేస్తారు ఇట్లా పాపాలు? దేని కొరకు పరిగెత్తి పాపం చేస్తున్నారు మీరు? దేవుని విడిచిపెట్టి నువ్వు దేని కొరకు పరిగెత్తిన అదంతా పెంటతో సమానం కాదా? అదంతా విడిచిపెట్టిపోవాల్సింది కాదా? పాపాన్ని పెంట కొరకు ఎందుకు పాపాన్ని కూడగట్టుకుంటున్నావు? పెంట పట్టుకోవడానికి పోయి పాపం తెచ్చుకుంటున్నావండి. దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని ఆరాధన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం మందిరానికి ఏం చూపించారంటే వాళ్ళు పెడముఖం పెట్టుకుని మందిరానికి రావాలని అంటే కొంతమంది పెడముఖం ఏమంటారు అంటే పెడముఖం అంటే మందిరానికి పోవడానికి ఇష్టం లేని బుద్ధి. ఏం పోతాంలే మందిరానికి, అడిపోదాలు ఇవ్వాలి, ఇది చేసుకున్నాను ఇవ్వాలి, అడిపోయేద్దాంలే. మందిరానికి చూడడానికి కూడా ఇష్టపడిన బ్రతుకులు ఉన్నాయి ఈరోజు మనలో. అందుకని అంటున్నాడు, వారు మందిరాన్ని పెడమొహం పెట్టుకుని అలక్ష్యం చేశారట మందిరాన్ని. మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి, తలుపులు మూసివేసి, ఆ దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయుటకు దహన బలులను అర్పించకయు ఉండిరి. అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీ కన్నులారా చూస్తుండగా వారిని ఆయన భీతికి, విస్మయమునకును, నిందకును ఆస్పదముగా చేశాడు. ఎన్నిటికి చేశాడు? ఆరాధనను నిర్లక్ష్యం చేసే వారి బ్రతుకులు ఏమైతే చూడండి. నువ్వు పోయింది ఎంత డబ్బు కొరకు? మహా అయితే 400 కూలికి పోయి ఉంటావు, బదులకు ఫంక్షన్లు కానీ పోయి ఉంటావు, ఏదో ఊరికి వెళ్ళి ఉంటావు, ఆఫ్టర్ ఆల్ తినడానికి పండుకొని ఉంటావు, సినిమా చూడటానికి పండుకొని ఉంటావు, ఓ మొత్తం అన్నం తిని నిద్రపోవడానికి మంచానికి అత్తకపోయి పడి ఉంటావు. నీకు ఎంత నిర్లక్ష్యం మందిరం అంటే! నీలాంటి నాలాంటి వారికి మీద దేవుని కోపం వస్తుంది. ఆయన కోపం వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు? ఆ రోజు మందిరం నిర్లక్ష్యం చేసిన వారికి 4 నష్టాలు జరిగినాయి. చెప్పండి. ఒకటి, వారి భీతికి లోనైపోయారు. అంటే వారి బ్రతుకులు భయానికి గురైపోయినాయి. ఏం జరిగినాయో మరి ఎన్నో జరిగినాయి. ప్రతిదీ వారి భయం పుట్టిస్తుంది. ఈరోజు మనకు కూడా ఇంట్లో భయం పుట్టిద్దండి మందిరానికి రాకపోతే. ప్రతిదానికి భయమే. పిల్లలు ఏమంటారో, మొగుడు ఏమంటాడో, భర్త ఏమంటాడో, అత్తమామ ఏమంటారో, పిల్లలు ఏమైపోతారో, బండులు బతుకేమైపోతుందో, తిండి ఉంటుందా ఉండదా, అంతా భయమే. పోయావుగా మరి దేవుని విడిచిపెట్టి పోయావు. ఎందుకు నీకు భయం? దేనికి? నీ కాడ ఏదో కావాలని పోయావుగా, అది నీకు ధైర్యం ఇవ్వదో. దేవుని విడిచిపెట్టిపోతే నీకు ఏది ధైర్యం ఇచ్చేది? భీతికి నీ విస్మయమునకు, విస్మయం అంటే విస్మయం పొందుతున్నారంటే, విస్మయం చెందుతున్నారంటే ఇంకా చూడండి, ప్రతి జరిగేదానికి బాధలకు వాటన్నిటికీ ఇక వారి స్థితి ఏమైపోతున్నా విస్మయం అంటే ఇక వారు నీరసించుకోవటం, కృంగిపోవటం, దిగులు చెందటం, బాధపడిపోవటం. ఏందో నాకైతే జరిగిపోతుంది, తలలు పట్టుకునే పరిస్థితి. ఇంకో మాట ఏమంటున్నాడు? మరి నిందకో. దేవుని మందిరానికి వస్తే నీకు ఆశీర్వాదం తప్ప మనకి బజారులు పోతే, మందిరాన్ని విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉంటే, ఆరాధన నిర్లక్ష్యం చేసి బయట తిరుగుతుంటే నిందలే, నింద వచ్చి పడతా ఉంటాయి. తట్టుకోలేవు, జాగ్రత్త. నిందలు వచ్చి పడతారు, బతుకుతారు. అపనిందలు తీసుకొచ్చి పెడుతుందండి. దేవుని మందిరాన్ని విడిచిపెడితే, దేవుని సన్నిధిలో ఉంటే ఏ నింద ఉండదు. ఆయన మందిరాన్ని విడిచిపెట్టి అలక్ష్యం చేస్తే
నిందకు ఇంకేమవుతుందట, ఆస్పదముగా చేసెను, కారకులుగా చేసేసాను. కాబట్టి జాగ్రత్త. మనము దేవుని ఆరాధన సమయాన్ని, దేవుని మందిరాన్ని, ఆదివారమును మనము ప్రార్థనా కోడికలను ఏం చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరం ప్రార్థన వెళ్దాం, ఏ సమయమైనా వెళ్దాం, దేవుని మందిరానికి వెళ్దాం. ఆసక్తి ఉండాలి మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల. ప్రభు సన్నిధిని ఆసక్తితో ఆచరిస్తున్నాము అంటే దేవుని మీద ప్రేమ ఉన్నట్టే, దేవుని మీద ప్రేమ ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ కూడా గుర్తు చేసుకున్నాము, దేవుని ఆరాధనను ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి వారి మీద దేవుని కోపము వస్తుంది. తర్వాత ఇంకో మాట చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. 36:16 రండి చదువుతున్నాం. 36:16 వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా విచారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. చూడండి, ఆయన ప్రజలు ఏం చేస్తున్నారంట, ఆయన వారి దగ్గరికి దూతలను పంపిస్తున్నాడు. వారిని ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. వచ్చిన పాస్టర్ గారిని ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. తర్వాత ఆయన వాక్యమును తృణీకరిస్తున్నారు. దేవుడు సేవకుడు వాక్యం చెప్తా ఉంటుంటే చెప్పాడులే, ఎగతాళి. పాస్టర్ గారిని కూడా ఎగతాళి చేయటాలు, పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని తృణీకరించేయటం, లెక్క లేకుండా మాట్లాడుకోవడం, ప్రవర్తించడం. చాలామంది మీలో చెప్తున్న ఇలాంటి తప్పు మీరు చేసేది, మనం చేసే తప్పులు ఏంటంటే, దేవుడికి అన్నీ తెలుసులేదు. ఆ మాట చాలా పాపపు మాట. అది దేవుడికి తెలుసులేని మందిరానికి నడు. ఇప్పుడు ప్రజలు, బంధువులు ఏదో తిడుతున్నారండి, ఏదో అంటున్నారు, ఫంక్షన్ జరుగుతుంది రామంటున్నారు. మరి వీళ్ళు రాకపోతేనేమో 10,000 పెనాల్టీ వేసి ఏదో నష్టపరుస్తున్నారు. దేవుడికి అన్నీ తెలుసులే పామ, దేవుడు మరి కాడి పోవాలి తప్పిద్దా అని ఇటుపోకే కన్నా, దేవుడికి అన్నీ తెలుసులే, వాళ్ళ సంగతి చూసుకుంటాడని ఇట్రా అట్రావు. ఎందుకంటే నీ బుద్ధి అంతా అట్టే ఉంది, నీ బ్రతుకంతా అట్టే ఉంది. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు తృణీకరిస్తున్నావు. దేవుడికి అన్ని తెలుసులే అంట, పాప పనులు చేస్తాయా? నేను పాప పనులు చేయటం దేవుడికి తెలుసా? ఇంకొక మాట అంటారు అందరూ, ఈ పాస్టర్ గారు అంతే చెబుతారు. లేదు, పాస్టర్ గారి మాట అది, దేవుని మాట అది. ఈ మాటలు ఎవరు, పాస్టర్ గారియా బైబిల్లో, దేవుని వాక్యమా? మరి పాస్టర్ గారి అంటారేంటి? పాస్టర్ గారు అంతే చెబుతాడా? సేవకుడు అంతే చెప్తాడా? ఆయన అంతే లేపమ్మ, ఆయన పట్టించుకుంటే మనం బతకడం కూడా బతకలేదు. తప్పు కదా. తృణీకరిస్తున్నావు నువ్వు. జాగ్రత్త. స్పష్టంగా రాసి పెట్టాడు దేవుడు దూతలను ఎగతాళి చేయొచ్చు, దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తీసుకొచ్చిన వారిని తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసిస్తూ బాధ పెట్టకూడదు. కాబట్టి తృణీకరించచ్చు. ఇంకేమంటున్నాడు అక్కడ, నివారింప శక్యము కాని. ఎవడు దాన్ని నివారించడానికి వీలు కానంత కోపం, దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఎవరు మళ్ళీ వారు? ఆయన ప్రజలే. ఆయన ప్రజలైనా ఆయన విడిచిపెట్టాడు. ఆయన కోపం మన మీదకి వస్తుంది. జాగ్రత్త. ఏంటంటే చెప్పడం మరొకసారి, సేవకులను వాక్యం అందించు వారిని, ఆయన తీసుకొచ్చిన వాక్యాన్ని తృణీకరించకూడదు. సేవకులను తృణీకరించకూడదు, వాక్యాన్ని తృణీకరించకూడదు. వారి ఒక వాక్యాన్ని తీసుకొచ్చిన వారిని కూడా, సేవకులను కూడా ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు, హింసించకూడదు. అర్థమవుతుందా? వీరెవరు దేవుని వాక్యమును, చెప్పండి గట్టిగా, వీరెవరు దేవుని వాక్యమును తీసుకొచ్చువారు. చెప్పండి మరలా, దేవుని వాక్యమును తీసుకొచ్చు సేవకులను తృణీకరించకూడదు, వారి మాటలను తృణీకరించకూడదు, వారిని హింసించకూడదు. ఎవరినంట? మరలా ఆ మాట నేను నొక్కి చెప్తున్నాను. ఎవరిని? దేవుని వాక్యమును తెచ్చు వారిని. గుర్తుపెట్టుకోండి అన్న. అంటే దేవుని వాక్యమును తేకుండా కొందరు వస్తారా? అవును, దొంగ బోధకులు కూడా ఉన్నారు మన మధ్యలో.
ఈ ప్రపంచంలో, భారతదేశంలో, మన దేశంలో, మన ఊర్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో దేవుని పేరు చెప్పుకొని సంపాదించే దొంగ సేవకులు తయారయ్యారు. కేవలం పొట్ట కూటి కొరకు వస్తున్నారు పాస్టర్లు చాలా మంది. డబ్బు సంపాదించుకోవడానికి వస్తున్నారు చాలా మంది. నా దగ్గరే గుంపు ఉండాలి, నేనే పెద్ద సేవకుడుగా ఉండాలని చెప్పుకునే అబద్ధ బోధకుడు తయారైపోయారు. డబ్బు సంపాదించుకోవడానికే దేవుని వాడుకునే పాస్టర్లు చాలా మంది తయారైపోయారు. దేవుని కరెక్ట్గా సువార్త ఏంటి చెప్పండి, సువార్త ఏంటి చెప్పండి, సువార్త ఏంటి చెప్పండి. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభువును నమ్మినవాడు, పాప క్షమాపణ పొందినవాడు, ఆయన రక్తం చేత కడగబడి విశ్వాసం ఉంచినవాడు పరిశుద్ధుడై నీతిమంతుడిగా, అంతేనా? అది కాదు. ఇప్పుడు దొంగ బోధకులు ఎంత తయారైపోయారంటే 10,000 ఇవ్వండి మీ పాపాలు పోతాయి. ఏ అబ్బాయి 10,000 ఇస్తే పాపాలు పోతాయి. ఇంకో మాట చెప్పనా, కొంతమంది ఈ మధ్య చాలా కాలం నుంచి ఉంది అది. చూడండి, ఇదిగో పాప క్షమాపణ పత్రం, పాప క్షమాపణ పత్రం. కొన్ని మందిరాల్లో పాప క్షమాపణ పత్రాలు కొనుక్కోవాలి వచ్చిన విశ్వాసులు. పత్రం విలువ వాడు ఎంత చెప్తే అంత. ఇది ఉదాహరణకి పత్రం ఇది అనుకుందాం, పాప క్షమాపణ, ఇది పాప క్షమాపణ పత్రం. నేను అమ్ముతా పాస్టర్ గారిని, మీ పాపాలు పోవాలి అంటే ఈ పత్రం మీరు కొనుక్కోవాలి. దీనివేళ 10,000, దీనివేళ 30,000, దీనివేళ 25,000 కొనుక్కుంటే ఏమైంది అంట. ఇది నిజమా? కాదు. ఇంకొక ఆయన చెప్తాడు, మందిరానికి రండి, నేను ఒకప్పుడు దరిద్రుని, అడక తినేవాడిని, ఆ దేవుడి దేవాల 10 ఇళ్ళు కొనుక్కున్నాను, అమెరికా పోతున్నా, విమానంలో తిరుగుతున్నాను. ఇదొక సువార్త? ఇదే సువార్త? ఇంకొక ఆయన అంటున్నాడు, మీరు దేవుడికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. ఏంటండి? దేవుడికి ఇవ్వండి, దేవుడు మీకు అంటే దేవుడితో వ్యాపారమా? ఇలాంటి దొంగ బోధకులు తయారైపోయి ఇంకా కొంతమంది సేవకులు కొంతమంది ఉన్నారు, పాస్టర్లు అని చెప్పుకుంటూ వేరే మందిరానికి పోయే వాళ్ళని తన మందిరానికి ఆకర్షించుకోవడానికి వెళ్ళమని తిరుగుతున్నారు. నా కాడికి రండి, ఏముంది మీ పాస్టర్ గారి దగ్గర, మా దగ్గరికి రండి, మీకోసం వదిలేస్తాం, మీకోసం బియ్యం పెడతాం, మీకు బట్టలు ఇస్తాం, సంవత్సరం మిమ్మల్ని యాత్రలు తీసుకెళ్తాం, ఏం నరకానికి కూడా తీసుకొస్తారు. పోండి, ఆ మాట చెప్పడు వాడు, ఆ మాట చెప్పడు. కానీ తీసుకుపోయేదానికి. అందుకని అలాంటి సేవకులను ఏం చేయకూడదు మీరు. ఇప్పుడు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఎలాంటి సేవకులను? చివరిలో నేను చెప్పిన దొంగ సేవకులను ఏం చేయకూడదు, అస్సలు వాక్యం ఏం చెప్పిందో రండి చదవండి. ఇలాంటి దొంగ బోధకులను, ఇలాంటి పనికి మారిన అబద్ధ సేవకులను దేవుడు ఏం చెప్పాడో చదవండి మీరు. రండి, యోహాను గారు రాసిన 2వ పత్రికలోకి రండి. ఏడవ వచనం, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, పేజ్ నెంబర్ 225, కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 225, 7వ వచనం నుంచి నేను చదువుతాను. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరున్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, చూడండి, మేము మీ మధ్య మీకు నేర్పించిన కార్యాలు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మీరేం చేయాలా? జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఏంటంట? ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని ఏం చేయవాడు? అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధమ్మా? సువార్త. యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే శరీరధారిగా వచ్చాడని,
యేసుక్రీస్తే పాప క్షమాపణ ఇచ్చేవాడని, తండ్రి కుమారుడిని పంపించాడని, కుమారుడు మన పాపల కొరకు మరణిస్తే తండ్రి కుమారుడిని సమాధిలో నుంచి లేపాడని, ఇవి కనుక చెప్పకుండా, ఈ బోధ మీ దగ్గరికి తేకుండా, రండి ఇవ్వండి మీకు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పే బోధకుడిని, ఇవ్వకపోతే మీకు శాపాలు వస్తాయని చెప్పే బోధకులను, వేరే మందిరానికి ఎందుకు, మా మందిరానికి రండి మీకు డబ్బులు ఇస్తాం, బియ్యం ఇస్తాం, ఇల్లులు కడతాం, బట్టలు ఇస్తాం అని చెప్పే బోధకులను, ఇలాంటి తప్పుడు బోధకులు మీ దగ్గరకు వస్తే మీరేం చేయాలంట? రండి ఆ మాట చదవండి, 10వ వచనం. ఎవడైనను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. అది దేవుని వాక్యం. మీ ఇంట్లో కూడా ఏం చేయొద్దు అండి? వద్దు, అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పండి. అక్కడక్కడ వెళ్ళిపో. నువ్వు సేవకుడు కాదుగా, నువ్వు దొంగ బోధకుడివి. నువ్వు బర్రెల దొంగతనం చేయడానికి వచ్చేవాడివి. తీసుకుపోయి ఏం చేస్తాడు? కషాయుడు దొంగతనం చేశానా? కషాయుడు మేకం బర్రెలు తీసుకోపోయి ఏం చేస్తాడన్నా? చంపేస్తాడు. పెరుగుతున్నాయిగా ఇక్కడ. దొడ్డు కాపరి దగ్గర ఉన్నాడు, ఇక్కడ కాపరి పెంచుకుంటాడు, చక్కగా పోషిస్తాడు, వాటిని మేత వేస్తాడు, వాటికి నీళ్లు పెడతాడు, వాటి యోగక్షేమాలు చూస్తాడు, వాటి మంచి చెడు చూస్తాడు, వాటికి జబ్బు వస్తే మందు వేస్తాడు, వాడికి బలహీనంగా ఉంటే ఎత్తుకుంటాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. ఇలాంటి మంచి సేవకుడు కాపరిగా ఉన్న కుటుంబంలో నుంచి, సంఘములో నుండి, దొడ్డిలో నుంచి వీడు వచ్చి ఎత్తుకొని పోయి ఏం చేస్తాడు? చంపి తింటాడు. బలం ఉన్నంత వరకు వాడుకుంటాడు, నీరసించిపోయిన తర్వాత నిన్నేం చేస్తాడు? కోసి కోసి మొక్కలు మొక్కలు చేస్తాడు. అలాంటి సేవకులు ఏం చేయకూడదు చెప్పండి? ఇంటికి కూడా బైబిల్ ఉందా లేదా మాట? దేవుడు చెప్పాడు. అసలు ఇంకో మాట చూడండి, వాని నీ ఇంట చేర్చుకోవద్దు. ఇంకో మాట, శుభమని వాడితో చెప్పొద్దు. వందనాలు కానీ ప్రైజ్ లాడు కానీ కూడా చెప్పొద్దు అసలు. శుభమని వాడితో చెప్పువాడు వాడి దుష్ట క్రియల్లో మనం కూడా పాలివారమే. ఇందాక చూసాం, దుర్మార్గులతో చేయగలిగిన వాడు దేవుని కోపం మీద, దేవుని కోపం వస్తుంది వాళ్ళ మీద. ఇప్పుడు ఇలాంటి దొంగ బోధకులతో కూడా మనం కూడా వాడికి ప్రైజ్లాడు చెప్పినా, వాడికి వందనాలు చెప్పినా, వాడికి శుభం అని చెప్పినా, వాడికి మరణాద అని చెప్పినా, వాడికి శాలం అని చెప్పినా, వాడికి పలకరించావని అంటే ఏమైపోతుంది? వాడి దుష్టక్రియల్లో మనం కూడా పాలివారము అయిపోయినట్టే. జాగ్రత్త. వాడి ఇళ్లలోకి వస్తాడు, ప్రేమించినట్టే కనపడతాడు, మోసం చేస్తాడు, దొంగిలించుకొని పోతాడు, ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాడు, బంధాలు తెంచేస్తాడు, దేవుడితో ఉన్న సంబంధాన్ని పాడు చేస్తాడు. వాడు ఏం పని? నిజంగా వాడి దొడ్లో గొర్రెలు ఉంటే అవి చూసుకోవచ్చుగా. పక్క దొడ్లో గొర్రెల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? పక్క దొడ్లో గొర్రెలు ఇస్తా ఉన్నాయండి. పక్క దొడ్లో గొర్రె పాలు ఎవరికి ఇవ్వాలా? పాలు ఎవరికి ఇవ్వాలా? ఆ దొడ్డి కాపరికి ఆ గొర్రె పాలు ఇవ్వాలి. ఈడిపోయి పాలు పిచ్చుకొని వస్తాడు. ఆడికి ఏం అవసరం వీడికి? అంటే ఆ కాపరి ఏం చేయాలా? ఆయన ఏం తాగాలి? దొంగ సేవకులు, దొంగ బోధకులు తయారైపోయారు లోకంలో. కాబట్టి నువ్వు నేను కూడా వివేచన కలిగి ఉండాలి. వివేచన కలిగి ఉండాలి. దొంగ బోధకుడు మంచి బోధకుడు అని ఎడ తెలుసు? ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఎలా కనుక్కోవాలి? ఈయన మంచి సేవకుడా దొంగ సేవకుడు ఎలా కనుక్కోవాలి? 2 విషయాలు చెప్తాను. 2 విషయాలు. ఒకటి మన సేవకుడు మన ఇంటికి వస్తాడు. అర్థమవుతుందా? మన సేవకుడు మన ఇంటికి వస్తాడు. మన సేవకుడు కానివాడు, మన సేవకుడు లేకుండా ఇంటికి వస్తున్నాడంటే వాడు దొంగ. గుర్తుపెట్టుకో. మన ఇంటికి ఎవరు రావాలా? మన సేవకుడు రావాలా. ఒకవేళ వేరే సేవకుడు రావాలి అంటే ఎవరితో రావాలి? స్థానిక సేవకుడితో తీసుకొని లోపలికి రావాలి. మన ఇంట్లోకి మన పర్మిషన్తో రావాలి. అట్లా కాకుండా దొంగ సేవకుడు ఎవడంటే స్థానిక సేవకుడితో, మీ సేవకుడు లేని సమయంలో మీ ఇంటికి వస్తుంటాడు. మీ ఫలాలను తీసుకోవడానికి వస్తాడు. జాగ్రత్త. మిమ్మల్ని మీద ప్రేమ కాదు, మీ ఫలాలు. అర్థమవుతుందా? 1 లక్షలు గుర్తుపెట్టుకో. స్థానిక సేవకుడు లేకుండా వేరే సేవకుడు ఇంట్లోకి వస్తున్నాడు అని అంటే అతను దొంగ సేవకుడు. గుర్తుపెట్టుకో. ఇక రెండవ లక్షణం, ఎవరు దొంగ సేవకుడు మనం ఎలా గుర్తించాలి అని అంటే ఫలాలు చూడాలి. ఆ వ్యక్తిలో ఫలాలు, ఆత్మీయమైన ఫలాలు ఉన్నాయా లేదా చూడాలి.
ప్రార్థనాపరుడా కాదా? నోటి మాట ఎట్లా ఉంది, వాడి చూపులు ఎలా ఉన్నాయి, వాడి దీనత్వం ఎలా ఉంది, అర్థమవుతుందా? అతని వాక్యం ఎలా ఉంది? ఈ ఫలాలు చూసుకోవాలి. ఈ ఫలాలని తన నడవడి ఎలా ఉంది, ఇతరులతో ప్రవర్తించే పద్ధతి ఎలా ఉంది, వాక్యానుసారంగా చూస్తే క్రమంగా ఉండాలా లేదా? అవన్నీ చూస్తే ఫలాలు అర్థమైపోతాయి. అమ్మో వీడి దగ్గర ఫలాలు ఏంటి అన్నవి? చేదు ఫలాలు, కారు ఫలాలు, ఇవి మంచి ఫలాలు కాదు. కాబట్టి ఆ సేవకుడి యొక్క ప్రవర్తన, నడవడి, మాట తీరు, ఆలోచన, చూపులు, వాడి లక్షణాలన్నీ చూస్తే వీడి సేవకుడా, దొంగ బోధకుడా, దొంగ సేవకుడు అనేది అర్థమైంది. అది గుర్తుపెట్టుకోండి, కనిపెట్టండి, లేకపోతే జాగ్రత్త. సింహం ఏదో కుక్క ఏదో తెలియకపోతే అట్ట నీకు అర్థమవుతుందా? సింహం ఏదో కుక్క ఏదో తెలియకపోతే ఎలా? పిల్లికి పులికి తేడా తెలియకపోతే ఎలా? దేనికి? పిల్లికి పులికి తేడా తెలియాలి. తేడా తెలియకపోతే నువ్వు అలానే కూర్చుంటే పులి వచ్చినా పిల్లి వచ్చిందిలే అని అనుకుంటే కమ్మగా తిని కొరికిపోద్ది, ముక్కలు ఆడేసిపోద్ది. జాగ్రత్త సహోదరుడు, సహోదరు, నువ్వు నేను కూడా ఎట్లా ఉంటున్నావు ఆలోచించు. దేవుని వాక్కును, దేవుని వార్తను తెచ్చే వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే అదే క్రమంలో దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును కాకుండా మన కొరకు వస్తుంటారు, మన దగ్గర ఉన్న దాని కొరకు వస్తుంటారు. కొంతమంది మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి వస్తుంటారు, వారి దొంగ బోధకులు. అలాంటి వారిని ఏం చేయాలా? వారిని హింసించాలని చెప్పట్లా దేవుడు, జాగ్రత్త. వారిని హింసించొద్దు, వారిని ఏమి అనొద్దు, వారిని బూతులు ఆడొద్దు, వారిని తోలనాడొద్దు, వారితో గొడవలో పెట్టుకోవడం మంచిది కాదు. ఏం చేయాలా? వందనాలు కూడా చెప్పొద్దు. వెళ్ళిపోయా మా సేవకుడు మాకు, జాగ్రత్త. ఇది మనం చేయాల్సింది. కాబట్టి క్రమంగా దేవుని సేవకులుగా దేవుని వాక్యాన్ని అందించు వారిని, మంచి ఫలాలు కలిగిన సేవకులను గుర్తించాలి. దేవుని వాక్యాన్ని తీసుకొస్తున్న సేవకులను హింసించక గౌరవించి స్థానిక సంఘ సేవకులను గౌరవించుకోవాలి. గుర్తుపెట్టుకున్నారా? ఈ విషయాలు మాట్లాడుకున్నాం. ఈ విషయాలు ప్రభువు మాట్లాడిన ప్రతి మాట మనసులో మనసులో దాచిపెట్టుకో. మనసులో వాటిని నిండుగా ఏం చేయాలి? మనసు నిండా ఉండేటట్లుగా పదిలపరుచుకో. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకో. కాబట్టి ఈరోజు ఎన్ని విషయాలు చెప్పా? 5 విషయాలు చెప్పా. మొదటి మాట ఏంటి? నక్షత్ర పూజలు, ఇతర దేవతలకు పిల్లలను బలిగా ఇచ్చుట, మంత్ర విద్యను అభ్యసించుట దేవుని కోపం తీసుకొస్తుంది. రెండవది, దుర్మార్గులతో చేయగలపడం దేవునికి కోపాన్ని తీసుకొస్తుంది. దేవుని ప్రజల పట్ల చెడుగా ప్రవర్తిస్తే దేవుని కోపం తీసుకొస్తుంది. దేవుని మందిరాన్ని, ఆరాధన నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపం మనపైన రగులుకుంటుంది. 5, దేవుని దూతలను, ఆయన వాక్యం తీసుకొచ్చిన వారిని, ఆయన వర్తమానం తెచ్చిన వారిని, ఆయన వాక్యాన్ని తృణీకరించకూడదు, వారిని హింసించకూడదు. అలాగ కనుక చేస్తే ఆయన కోపం మన మీదకే వస్తుంది. కాబట్టి ఇదే క్రమంలో మరలా ఇంకొక ఆలోచన ఏంటి? మంచి బోధకులు ఎవరు, చెడ్డ బోధకులు ఎవరు, మంచి సేవకులు ఎవరు, చెడ్డ సేవకులు ఎవరు, అలాంటి వివేచన జ్ఞానం కలిగి ఉండి చెడ్డ సేవకులను దగ్గర కూడా పంపించేశారు. వెళ్ళిపోయా, సరే పంపించేశారు. మొహాన్ పడకూడదు. కొంతమంది అంటుంటారు, ఏమోలే పాస్టర్ గారు కదా. ఎవరు చెప్పారు పాస్టర్ గారని? ఎవరు చెప్పారు పాస్టర్ గారని? వాడు చంపడానికి వస్తున్నా మేక తోలు కప్పుకున్నా పులి, మేక తోలు కప్పుకున్నా పులివాడు. నువ్వేమో సేవకుడు తోలు కప్పుకుని వచ్చాడు అనుకున్నావు, కానీ లోపల వాడు నిన్ను తినడానికి, నీకున్న ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, నీకున్న సంఘ సహవాసాన్ని చీల్చడానికి, నిన్ను దోచుకొని పోవడానికి. నీవేం ప్రేమ కాదు. నీ దగ్గర ఉన్న ఖండనంత వరకు తింటాడు. ఖండ వదిలిపోయి ఎముకలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పటి వరకు నిన్ను కని పెంచుకొని నిన్ను ఆత్మీయంగా దేవుని కొరకు నిలబెట్టుకుంటూ కన్నీరు కాచి బాధపడుతూ వాక్యం చెప్పి హెచ్చరించి బుద్ధి చెప్పి లాలించి దగ్గరకు తీసుకొని గద్దించి అరుస్తూ నిన్ను దేవుళ్ళలో పెంచుతున్న సేవకుడు నీకున్నాడు కదా, మనకున్నాడు కదా. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కడే, సంఘము ఒకటే. మనం ఎక్కడ పుట్టామో
ఏ సేవకుడి దగ్గర పుట్టామో ఆ సేవకుడి దగ్గరతో మనం పెరుగుతూ, ఒకవేళ నేను పోయినసారి కూడా గతంలో కూడా చెప్పాను, మనల్ని కని పెంచిన సేవకుల్లో లోపాలు కనపడితే, తప్పులు కనపడితే ఆ సేవకుడు క్షేమం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకవేళ సేవకుడు పంచువాడు కాదు అని అనుకుంటే, సేవకుడు సాక్ష్యం దెబ్బతినింది అని అనుకుంటే, ఆ సంఘాన్ని విడిచిపెట్టి మీరే వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోయి మంచి సేవకుడు ఎక్కడున్నాడో, మంచి వాక్యం ఎక్కడుందో, మంచి సహవాసం ఎక్కడుందో, ఆదరణ ఎక్కడుందో ఆ సంఘంలో చేరండి. పరలోకం కొరకు సిద్ధపడండి. దొంగ సేవకుల దగ్గర ఉంటే నరకానికి తీసుకెళ్ళిపోతారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.